భారతదేశాన్ని మొక్కలు చేయడానికి జరిగినటువంటి అతిపెద్ద ప్రయత్నం విఫలమైందని స్వయంగా ఆ కుట్ర చేసినటువంటి రైతు నాయకుడే చెప్తున్నాడు, తెకావత్తే చెప్తున్నాడు. అయితే విభజించాలనుకున్నామని చెప్పట్ల, రైతు ఉద్యమాలు చీలిపోయినాయి అని చెప్తున్నారు. రైతులలో ఇంకా నిజాయితీ పరులైన రైతులు ఉన్నారని అర్థమైంది. ఇక్కడ ఎంఎస్పి నేను ఒప్పుకుంటా, మినిమం సపోర్టింగ్ ప్రైస్ ఉండాలి. ఆ మినిమం సపోర్టింగ్ ప్రైస్ అన్నటువంటిది ఉత్పత్తి వ్యయం మీద ఒక 10 రూపాయలు ఉంటే బాగుంటుందని కూడా ఒప్పుకుంటాను నేను. ఎందుకంటే లాభం లేకుండా వ్యాపారస్తుడు వ్యాపారం చేయడు, పారిశ్రామికవేత్త ఉత్పత్తి చేయనప్పుడు రైతు అని కూడా అట్లా ఇవ్వాలా ఖచ్చితంగా. అంతవరకు బాగుంది. అలా కాకుండా అసలు ఎంత రేటుకే ఉండాలి అంటే రైతు నష్టపోతాడు. రెండవది, ఇవాళ ఉన్న కార్పొరేట్ సిస్టంలో బోలెడైన అవకాశాలు రైతుకు వచ్చేటటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు రిలయన్సులు, టాటా వాళ్ళకి సంబంధించినటువంటి మాల్స్ ఇట్లాంటివన్నీ వస్తున్నటువంటి నేపథ్యంలో కూరల నుంచి ప్రతిదీ కూడా కార్పొరేట్ వ్యవస్థ రంగంలోకి దిగుతున్నప్పుడు ఓ ప్రధానమైనటువంటి అంశం ఏంటి, వాళ్ళు భారీ ఎత్తున సేకరిస్తారు, బల్క్గా కొనుగోలు చేస్తారు. అప్పుడు రైతులతో వాళ్ళు టైఅప్ పెట్టుకుంటే రైతులకు బెనిఫిటే. అందుకోసం రైతు చట్టం కావాలి. కార్పొరేట్లు వ్యవసాయం చేయడం అన్నటువంటి దాంట్లో నాకు కూడా ఒక భయం ఉంది. ఎందుకంటే కార్పొరేట్ రంగం వరుసపెట్టి మనందరి దగ్గర కాగితాలు రాయించుకుని మన భూములన్నిట్లలో వ్యవసాయం చేయడానికి దిగితే అంతవరకు బాగానే ఉంటుంది. కానీ ఆ తర్వాత మనం తీసేసుకోవాలంటే వాళ్లతో సాధ్యమయ్యే పనేనా అంటే $1 మిలియన్ ప్రశ్న. వాళ్ళు లీగల్గా అన్ని విధాలుగా స్ట్రాంగ్గా ఉంటారు కాబట్టి $1 మిలియన్ ప్రశ్న. వ్యవసాయంలో కార్పొరేట్ రంగం దిగాలనుకోను, కానీ కార్పొరేట్లతో రైతులకి బంధం ఉండాలని కోరుకుంటా. లైక్ సహకార సంఘాలు వచ్చిన తర్వాత చెరుకు రైతు బాగుపడ్డాడు. అట్లాగే సహకార విధానం వచ్చిన తర్వాత పాలవాళ్ళు బాగుపడ్డారు, పాల ఉత్పత్తిలో రైతులు. కానీ అదే ప్రైవేట్ కంపెనీలు వచ్చాక నష్టపోయారు. ఇప్పుడు మళ్ళీ లాభపడే ప్రయత్నం, అంటే ఎప్పుడైతే లోపం వచ్చిందో అప్పుడు లాభపడుతున్నారు. ఇప్పుడు రైతులకి ఎలాంటి ప్రయోజనాలు అందాలో ఒక బాధ్యతాయుతమైంది. ఇటు సమాజానికి నష్టం కలగకూడదు, రైతుకి ప్రయోజనం చేకూరాలి, రైతు కూలీకి బాగుండాలి. ఇలాంటి వ్యవస్థ కావాలని డిమాండ్ చేస్తే ఖచ్చితంగా రైతుల పేరుతో జరిగిన ఉద్యమాన్ని హర్షిస్తాం, ఆమోదిస్తాం, అంగీకరిస్తాం. కానీ ఖలిస్తానీ దేశాన్ని మొక్కలు చేయాలనుకునేటటువంటి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకుని ఈ దేశంలో ఎన్నికలు ప్రభావితం చేస్తామని ఓపెన్గా చెప్తే దాన్ని ఎట్లా ప్రజలు అంగీకరిస్తారు? చివరికి కేజ్రీవాల్ అరెస్టుతో ఆ రైతు ఉద్యమం ఆగిపోయింది, రైతుల పేరిట జరిగిన నాటకం అంతా ఆగిపోయింది. దాన్ని బట్టి భారత్ని ఏదో కాపాడుతోంది, ఏదో శక్తి కాపాడుతోంది.